బాలసుబ్రహ్మణ్యం గారు నమస్కారం సార్. మీరు కాకినాడలో గుర్తుపెట్టారు సార్. మీరు అది మాతామహగ్రహం ముక్కామర్ తంగళ పేరయ్య గారిని ఆయన 95 సంవత్సరాలు జీవించారు. ఆయనకి 6 కూతుర్లు 2 కొడుకులు. నేను 4వ కూతురు కొడుకుని. మా అమ్మ పేరు సీతామహాలక్ష్మి, మా నాన్నగారు విశ్వాసశాస్త్రి. ఆయుర్వేద వైద్యం చేసేవారు. నన్ను పాలకుల్లో మారేపల్లి పేరు శాస్త్రి గారిని ఆయన దగ్గర అప్పచెప్పారు. ఇక్కడ వారాలు చేసుకుని ఈ చదువుకుంటూ ఉండగా ఎంఎస్ఎన్ చార్టీస్ వేద పాఠశాలలో చేరితే బాగుంటుందని కొంతమంది చెప్తే ఇప్పుడు వేద పాఠశాల కొల్లూరు గణపాటి గారి ఆయన దగ్గరికి వచ్చాం. ఆ కొల్లూరు శ్రీరామ గణపాటి గారి దగ్గర చాలా భాగం మంత్రభాగం, వివాహ మంత్రాలు, ఉపనయన మంత్రాలు, పంచకాటకాలు, ఉపనిషత్తులు ఇవన్నీ చెప్పుకున్నాం. ఈ జగన్న పాలకుల్లో మారేపల్లి పేరు శాస్త్రి దగ్గర ఉంటూ ఆ పక్కనే వేడంగి అనే గ్రామం. అక్కడ మా పెదనాన్నగారు గరువుల నరసింహమూర్తి గారిని ఉండేవారు. వారికి వెళ్ళి వస్తూ ఉండేవాడిని. మా పెదనాన్నగారు రోజు వచ్చి చూసి పలకరించి పెడుతూ ఉండేవారు. ఆ విధంగా నా జీవితం ప్రారంభమైంది. కాదు మా నాన్నగారు నా చిన్నతనంలోనే ఆయన కాలం చేశారు. ఇంకా అప్పటి నుంచి ఈ యొక్క సంసారాన్ని ఈదుకుంటూ యాజ్ఞిగా చేయిస్తూ ఉండగా 16వ ఏట కొల్లూరు శ్రీరామ గణపాటి గారు మంతా అవతారం గారి ఇంట్లో నన్ను గృహప్రవేశానికి తీసుకెళ్ళి నన్ను పీట మీద కూర్చోబెట్టి తాను కింద కూర్చుని యాజ్ఞికం చేయించింది. అక్కడి నుంచి నేను ఈ మంతావారిలో అనేక కార్యక్రమాలు చేస్తూ, అలాగే నేమాన సిద్ధాంత్ గారింట్లో కూడా అనేక కార్యక్రమాలు చేయిస్తూ, శివకుడు సిద్ధాంత్ గారింట్లో అనేక కార్యక్రమాలు చేయిస్తూ ఈ యొక్క జీవితాన్ని గడుపుకుంటూ ఎప్పుడూ కూడా దొంగతనాలు, వెండి గ్లాస్ ఎత్తుపోవడం, దొంగబళ్ళు ఎత్తుపోవడం ఇలాంటి పనులు చేయలేదు. ఆ కార్యక్రమాలు చేయలేదు. మంచిగానే నా కుటుంబాన్ని చూస్తే మీకే తెలుస్తుంది. ఎంచేతంటే నా కొడుకు ఎల్ఐసిలో ఆఫీసర్, నా కూతురు కూడా గవర్నమెంట్ టీచర్, మా అల్లుడు కూడా గవర్నమెంట్ టీచర్. అంటే నా కుటుంబం యొక్క అభివృద్ధి నా మంచితనం వల్ల అవుతానేమి, పెద్దల ఆశీస్సులు అవుతానేమి, మా గురుగారి ఆశీస్సులు అవుతానేమి జరిగింది. కాబట్టి ఈ విషయం అందరికీ చెబుదామనే భావంతో స్వస్తి. ఆ సర్వేశ్వరుడు మీకు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలు మీ చేతులతో ముందు ఇంకా విరివిగా చేయించి అందరి యొక్క కుటుంబ శ్రేయస్సును మీరు పాటుపడతారని కోరుకుంటున్నాం సార్. సర్వేజన సుఖనం భవంతు. సర్వేజన సుఖనం భవంతు. నేను పైకి వెళ్ళి దండం పెట్టి వస్తా. అక్కడ నుంచి ఫోటో దిగుతా. బాబాయ్ గారు మీరు ఫోటో తీయండి మాకు. ఫోటో తీయండి.